రీజనల్ రింగ్ రోడ్ వచ్చే దగ్గర నుంచి ఆ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయా, ఎంత టైం పడుతుంది ఇదంతా అవ్వడానికి, సో గవర్నమెంట్ దీని గురించి ఇంకా ఏమేమి ప్లాన్స్ తేబోతుంది. ఇప్పుడు ప్రపోజల్ ఉన్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో 338 కిలోమీటర్లు అన్నారు ఫస్ట్, కానీ తర్వాత లేదు ఇక్కడ మనకి 338 కిలోమీటర్లు సరిపోదు, కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు 352 కిలోమీటర్లు అని చెప్పి కూడా మనకి RRR చెప్తున్నారు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించింది ఆల్రెడీ మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా టోటల్ ఎస్టిమేషన్ చూసుకుంటే 1 CR కంటే తక్కువ బడ్జెట్లో రీజనల్ రింగ్ రోడ్ లోపల ల్యాండ్ దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది అలా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా వెల్ డెవలప్మెంట్ అయినప్పుడు, సిటీ ఎక్స్పాండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా చాలా కంపెనీస్, చాలా ఇండస్ట్రీస్ రావడం వల్ల కూడా మనకి రానున్న రోజుల్లో ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూ పెంచడంతో పాటు కామన్ మ్యాన్ కొనగలిగేటట్టు అఫోర్డబుల్ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే దొరుకుతుంది. ఇప్పుడు ఒక గచ్చిబౌలిలో కొనలేని వాళ్ళు, ఒక హైటెక్ సిటీలో కొనలేని వాళ్ళు, ఒక ORR దగ్గర కొనలేని వాళ్ళు ఇవాళ వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మన బడ్జెట్ తగ్గట్టు మనం ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే డబ్బులు కోట్లలో పెట్టగలుగుతాం అనుకుంటే ఎకరాలలో కొంటారు చాలామంది. లేదు మేము కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయలేము, బడ్జెట్ తక్కువ ఉంది, లక్షలలోనే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం అన్నప్పుడు. హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు RRR గురించి. ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల నిజంగా మనకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా? రీజనల్ రింగ్ రోడ్ వల్ల కామన్ పీపుల్కి ఏమైనా లాభం చేకూరుతుందా? రీజనల్ రింగ్ రోడ్ ఎంత దూరం వస్తుంది, ఏ డిస్ట్రిక్ట్స్ని కలుపుతుంది, దీనికి వచ్చే ఖర్చు ఎంత? సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో రీజనల్ రింగ్ రోడ్ వచ్చే దగ్గర నుంచి ఆ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్స్ వస్తాయా, ఎంత టైం పడుతుంది ఇదంతా అవ్వడానికి? సో గవర్నమెంట్ దీని గురించి ఇంకా ఏమేమి ప్లాన్స్ తేబోతుంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ RRR. ఇంతకుముందు మనకు హైదరాబాద్లో వచ్చేసి IRR అనేది ఉండే. IRR అంటే ఇన్నర్ రింగ్ రోడ్. సో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే సిటీ అంతా కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలనే ఉండే. హైదరాబాద్ అంటే ఓన్లీ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నట్టే ఉండే. కానీ తర్వాత ఏమైందంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ దాటి కూడా జనాలు ఎక్కువ రావడం, సిటీలో మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల తెలంగాణనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలామంది హైదరాబాద్కి రావడం వల్ల హైదరాబాద్లో రోజు రోజుకి జనాలు పెరుగుతుండడంతో సిటీ అనేది మెల్లిమెల్లిగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో ఎక్స్పాండ్ అవుతూ వచ్చిన తర్వాత జనాలు ఇంకా రానున్న రోజుల్లో పెరగబోతున్నారు, హైదరాబాద్కి ఆ పొటెన్షియల్ ఉందని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్ అనేది రావడం జరిగింది, ORR. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం అంతా కూడా వెల్ డెవలప్ అయిపోయింది. సో ఔటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు చాలామంది జనాలు ఏమన్నారంటే అంత పెద్ద రోడ్ అవసరమా మనకి, ఆ రోడ్లో ఎవరు తిరుగుతారు అసలు, దీనివల్ల గవర్నమెంట్కి లాస్ అయ్యి అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తుంది అన్నారు. కానీ ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే సిటీలో ఎంత ట్రాఫిక్ అవుతుండనో మనం ఊహించగలుగుతాం. సో ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే సిటీ చుట్టూ ఒక మణిహారంగా మారిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల వెల్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఇలా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యాంకులు, ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్క ఇండస్ట్రీస్, ప్రతి ఒక్క డెవలప్మెంట్స్ అనేది ఇలా ORR లోపల వచ్చేసినాయి మనకి. అండ్ ORR మీద ఎక్కడం వల్ల మనం ఈజీగా ఎక్కడ ట్రాఫిక్ లేకుండా సిటీ నుంచి బయటికి వెళ్ళడం కానీ, బయట నుంచి సిటీలోకి రావడానికి కానీ చాలా ఈజీ యాక్సెస్ అనేది అయిపోయింది. సో ఔటర్ రింగ్ రోడ్ లోపల వెల్ డెవలప్మెంట్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి గవర్నమెంట్ ఇంకొక ప్రపోజల్ ఏం తీసుకొచ్చిందంటే RRR, ఈ రీజనల్ రింగ్ రోడ్. సో రీజనల్ రింగ్ రోడ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి ఎందుకు ఇంత హాట్ టాపిక్ అవుతుంది, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారంటే రీజనల్ రింగ్ రోడ్ నిన్న మొన్న కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి ప్రపోజల్లోనే ఉంది. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అన్నారు. కానీ చాలామంది జనాలకి ఏంటంటే గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టింది కానీ ఎప్పుడు అవుతుందో అని చెప్పి చాలామందికి ఒక భయం అనేది ఉండే, ఎప్పుడవుతుందో లేదో, నిజంగా డౌటేనా, ఇంత పెద్దది ఇప్పుడు అవసరమా అని. ఇప్పుడు ప్రపోజల్ ఉన్న రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో 338 కిలోమీటర్లు అన్నారు ఫస్ట్, కానీ తర్వాత లేదు ఇక్కడ మనకి 338 కిలోమీటర్లు సరిపోదు, కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు 352 కిలోమీటర్లు అని చెప్పి కూడా మనకి RRR చెప్తున్నారు. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించింది ఆల్రెడీ మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా టోటల్ ఎస్టిమేషన్ చూసుకుంటే 31,000 కోట్ల బడ్జెట్ అవుతుంది దీనికోసం. సో ఎందుకంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా చాలామంది జనాలు దాటి బయటికి వెళ్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేయలేని పొజిషన్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ. అంత పెద్ద రేట్లు, అంత పెద్ద డెవలప్మెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చెప్తుందంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల అంతా కూడా మనకి అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్ నుంచి
ఏదైతే రీజనల్ లింక్ రోడ్ ఉందో సబ్ అర్బన్ తెలంగాణ ఆర్ సెమీ అర్బన్ తెలంగాణ అంటున్నారు. ఆ తర్వాత మనకి రీజనల్ లింక్ రోడ్ నుంచి తెలంగాణ బార్డర్ వరకు అంతా కూడా రూరల్ తెలంగాణగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పడంతో గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది రీజనల్ లింక్ రోడ్ మీద. సో దీనివల్ల మనకేం అడ్వాంటేజెస్ ఉంటాయంటే సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దీంతో పాటు ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొక విషయం కూడా ఏం చెప్తుందంటే రీజనల్ లింక్ రోడ్ వరకు కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచాలి. ఇంతకుముందు హెచ్ఎండిఏ అంటే మనకు చాలా తక్కువ లిమిట్లో ఉండే, తర్వాత హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2030 అన్నారు. ఆ 2030లో మనకు సరౌండింగ్ చూసుకుంటే ఓఆర్ఆర్ చుట్టుపక్కల చాలా ఏరియాస్లోకి వచ్చింది. ఇప్పుడు 2050 అని చెప్పేసి కూడా మనకేంటంటే నెక్స్ట్ ఇంకా 30 years ముందు చూపుతోని, నెక్స్ట్ ఇంకా 25 years ముందు చూపుతోని ఈ రీజనల్ లింక్ రోడ్ లోపల వరకు అంతా కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ని పెంచాలి. హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్స్పాన్షన్ చేస్తే సిటీ అనేది వైడ్ రేంజ్లో డెవలప్మెంట్ అవుతుంది, సిటీ నలువైపులా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పి కూడా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ రీజనల్ లింక్ రోడ్ రావడం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ అనేది విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే ఒక్కసారి ఒక డెవలప్మెంట్ ఒక రోడ్ వచ్చిందంటే ఎవరైతే అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో లక్షలలో పెట్టిన వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రీజనల్ లింక్ రోడ్ వస్తుంది కాబట్టి ఈ రీజనల్ లింక్ రోడ్ చుట్టుపక్కల మనం ఎక్కడ గజం కొనాలన్న ఇయ్యలు మినిమం వచ్చేసి మనకి 10,000 నుంచి గజం అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీంతోపాటు ఎక్కడ మనం ఎకరం తీసుకోవాలన్నా కూడా రీజనల్ లింక్ రోడ్ లోపల ఏరియాలో ఎక్కడ తీసుకోవాలన్నా కూడా ఇలా 1 CR అండ్ అబోవ్ ఉంది. సో 1 CR కంటే తక్కువ బడ్జెట్లో రీజనల్ లింక్ రోడ్ లోపల ల్యాండ్ దొరకడం కూడా చాలా కష్టం అయిపోయింది అలా. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా అంతా కూడా వెల్ డెవలప్మెంట్ అయినప్పుడు, సిటీ ఎక్స్పాండ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ కూడా కంపెనీస్, ఇండస్ట్రీస్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఒక డెవలప్మెంట్స్ రావాలి, ఒక దగ్గర ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అక్కడ వచ్చి మనకి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి, సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఓన్లీ అండ్ ఓన్లీ రోడ్ కనెక్టివిటీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో రోడ్ కనెక్టివిటీ ఎంత ఎక్కువ పెరిగితే సిటీ అనేది అంత ఫాస్ట్గా పెరుగుతుంది. అండ్ రోడ్ కనెక్టివిటీ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ, కంపెనీస్ కానీ అక్కడ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం అవుటర్ రింగ్ రోడ్లో చూస్తున్నాం. సో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా చాలా కంపెనీస్, చాలా ఇండస్ట్రీస్ రావడం వల్ల కూడా మనకి రానున్న రోజుల్లో ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూ పెంచడంతో పాటు కామన్ మ్యాన్ కొనగలిగేటట్టు అఫోర్డబుల్ ప్రైస్లో ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ లింక్ రోడ్ మధ్యలోనే దొరుకుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఓఆర్ఆర్ వచ్చేటప్పుడు ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేదు, వస్తుందో రాదో అని భయం ఉండే. అలా ఎవరైతే అక్కడ మిస్ అయిన వాళ్ళు ఉన్నారో, ఒక గచ్చిబౌలిలో కొనలేని వాళ్ళు, ఒక హైటెక్ సిటీలో కొనలేని వాళ్ళు, ఒక ఓఆర్ఆర్ దగ్గర కొనలేని వాళ్ళు, ఇవాళ వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది RRR దగ్గర కొనడం. కాబట్టి ఎవరైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే RRR వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా రానున్న రోజుల్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో గవర్నమెంట్ కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి మార్కింగ్ అనేది స్టార్ట్ చేసింది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అసలు ఫస్ట్ అంటే సంగారెడ్డి నుంచి నెక్స్ట్ చూసుకుంటే మనకి చేవెళ్ళ నుంచి చూసుకుంటే మనకి షాద్నగర్ నుంచి తీసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఆమన్గల్ నుంచి వచ్చేసి మనకి నెక్స్ట్ ఎక్కడ పోతుందంటే చౌటుప్పల్ నుంచి మనకి భువనగిరి నుంచి మళ్ళీ ఎక్కడ పోతుందంటే తూప్రాన్, నర్సాపూర్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ ఇలా కలుపుతూ ఇది 352 కిలోమీటర్లు వస్తుంది. సో ఈ రీజనల్ లింక్ రోడ్ వచ్చేసి కూడా ఏంటంటే మనకి ఎట్లయితే అవుటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయిందో రానున్న రోజుల్లో ఈ రీజనల్ లింక్ రోడ్ కూడా అదే రేంజ్లో డెవలప్మెంట్ అవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా పెరగడం వల్ల మనకి ఇంకా కూడా రానున్న రోజులలో ప్రాపర్టీ వాల్యూస్ కానివ్వండి, ల్యాండ్ వాల్యూస్ కానివ్వండి సిటీలో కలిసిపోతుంది. అంతా హెచ్ఎండిఏ లిమిట్స్ అంటే మొత్తం సిటీలో కలిసిపోవడం వల్ల అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొకటి కూడా ఏం చెప్పిందంటే నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్, సో ఈ రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేసే గ్రీన్ ఫీల్డ్ సంబంధించినది ఏదైతే రేడియల్ రోడ్స్ కూడా డెవలప్మెంట్ చేయాలి. సో రేడియల్ రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక అవుటర్ రింగ్ రోడ్ ఎట్లయితే ఇలా అవుటర్ రింగ్ రోడ్ నుంచి దిగి మనం లోపలికి వచ్చేస్తున్నామో అలా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే రోడ్స్ ఉంటాయో ఇవి కూడా వైడ్ చేయడం, ఇవి కూడా కొత్త రోడ్స్ డెవలప్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, సో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. కమర్షియల్ వాల్యూస్, రెసిడెన్షియల్ వాల్యూస్ రెండు కూడా ఒకటేసారి పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రేడియల్ రోడ్ని బేస్ చేసుకొని, రీజనల్ లింక్ రోడ్ని బేస్ చేసుకొని, నేషనల్ హైవేస్ని బేస్ చేసుకొని దీంతో పాటు ఏంటంటే ఈ రీజనల్ లింక్ రోడ్ లోపలే కాదు, రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా నెక్స్ట్ 10 to 20 కిలోమీటర్ రేడియస్ కూడా పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మేజర్గా మనకున్న ఆపర్చునిటీస్లో రీజనల్ రింగ్ రోడ్ లోపల, రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర, రీజనల్ రింగ్ రోడ్ దాటి ఒక 10-20 కిలోమీటర్ రేడియస్లో మనం మన బడ్జెట్ తగ్గట్టు మనం ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే డబ్బులు కోట్లలో పెట్టగలుగుతాం అనుకుంటే ఎకరాలలో కొంటారు చాలామంది. లేదు మేము కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయలేము, బడ్జెట్ తక్కువ ఉంది, లక్షలలోనే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం అన్నప్పుడు గజాలలో కొనుక్కోవడం బెటర్. ఒక 500 గజాలు, 1000 గజాలు కొనుక్కుంటే రాబోయేటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించింది ఏదైతుందో 5 yearsలో 6 yearsలో కంప్లీట్ చేస్తామని అంటున్నారు. కానీ మనం సేఫ్ సైడ్ ఒక 10 years డ్యూరేషన్ పెట్టుకుంటే, ఒక 10 సంవత్సరాలు ఈ డబ్బు నాది కాదు అని నేల తల్లి నమ్మి మనం పెట్టుబడి పెడితే
ఇవాళ లక్షల్లో పెట్టింది రేపు కోట్లలో ఖచ్చితంగా రాబడి వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. కాబట్టి మీరు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కూడా ఇంకొక విషయం ఏం చూసుకోవాలంటే, మనకి ఎక్కడైతే చెరువులకి కానీ లోతట్టు ప్రాంతాలకు కానీ వాటికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఏమైనా కాలువలు ఉన్నాయా, ఏమైనా చెరువులు ఉన్నాయా, వీటిని మనం డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయని మనం చూసిన తర్వాత మనకు అనిపిస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే అప్రూవల్స్ కూడా ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల చాలామంది ఇంకోటి ఏంటంటే వెంచర్స్ వేస్తున్నారు, కానీ కొందరికి అప్రూవల్ లేకపోయినా ప్రీ లాంచ్లో ఉన్నా కూడా మనం కొంచెం జాగ్రత్తలు వహించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ సెక్యూర్ ఉంటుంది. అదేవిధంగా గ్యారంటీ అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయిందో రానున్న రోజులలో త్రిబుల్ ఆర్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. త్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచడం, తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి సిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. సో రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు చూద్దాం నిజంగా అవుతుందో లేని డౌట్ లేకుండా. ఇప్పుడు తక్కువలో వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.